నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అలాగే ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని చూస్తున్న దేవుని బిడ్డలు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 37:5 వచనాలను మనం చదువుకుందాం. 37:5. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. చాలు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే మంచి మాట దేవుడు ఇక్కడ దావీదైన తన భక్తుల ద్వారా రాపించి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమన్నాడంటే మన మార్గములను ఎవరికి అప్పగించాలంట? యెహోవాకి అప్పగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక మన మార్గములు ఎవరికి అప్పగించాలి అంటే దేవునికే మన మార్గములను అప్పగించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఎవరెవరికో మనం అప్పగించే వారిగా మనము ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మంది వారి మార్గాలను వేడికో అప్పగించుకుంటూ ఉంటారు. కొంతమంది తాగుడుకు అప్పగించుకుంటూ ఉంటారు వారి మార్గాన్ని. కొంతమంది దొంగతనాలకు అప్పగించుకుంటూ ఉంటారు వారి మార్గాలని. కొంతమంది పలు విధమైన వ్యసనాలకి వారి మార్గములను అప్పగించుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాడి మార్గం ఎవడి చేతిలో ఉందయ్యా అంటే దుష్టుని యొక్క చేతిలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వాడు బంధించిన తర్వాత ఇక భార్య గుర్తుండదు, అలాగే పిల్లలు గుర్తుండరు, ఇక ఎవరు కూడా వాళ్ళకి గుర్తుండరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇలాగా లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలకు వాళ్ళు ఏం చేశారంటే వారి జీవితాలను అప్పగించుకున్నారు. అలాగా లోకనాథుడైన సాతానుగాడు వారికి అప్పగించుకున్న వాళ్ళందరూ కూడా లోకంలో ఉన్న వాటికి వాళ్ళని బానిస చేసి ఆ మార్గంలోనే వాళ్ళు వెళ్ళేటట్లుగా వాడు చేస్తా ఉన్నాడు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దావీదు ద్వారా ఏమంటున్నాడంటే మన మార్గములైతే ఎవరికి అప్పగించాలంట? దేవునికి మనము అప్పగించాలంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మంచి వ్యక్తికి మన జీవితాన్ని మన చేతిలో పెట్టామనుకో ఏం చేస్తాం? పిల్లనిచ్చేటప్పుడు పిల్లగాడిని ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? మంచోడైనా పిల్లగాడు ఏమన్నా అలవాట్లు ఉన్నాయా అని ఏం చేస్తామంటే పిల్లనిచ్చేటప్పుడు 7 తరాలు అటు చూడాలంట, 7 తరాలు ఇటు చూడాలంట. ఎందుకు 7 తరాలు అటు చూడాలి, ఎందుకు 7 తరాలు ఇటు చూడాలంటే అసలు మంచోడు కాదా అని. అంటే ఇప్పుడైతే ఉద్యోగం ఉందా? అట్టయితే అమ్మ ఉందా? లేదు. నాన్న లేడు. మరి ఆ కుటుంబం గట్ట అవసరాలు లేకుండా వాళ్ళ అమ్మతమ్ములు ఏంది, వాళ్ళ తాతలు అలా, వాళ్ళ నాన్న అలాగా గతంలో ఏం చేసేవాళ్ళు అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి అక్కడి నుంచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా మంచిగా ఉంటే, ఇటు నుంచి అంతా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంటే అప్పుడు ఇచ్చేవాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏమున్నా లేకపోయినా ఉద్యోగం ఉందా? ఏమంటారు? ఉద్యోగం ఉందా అంటే ఉద్యోగం ఉంటే సరిపోయిందా? ఉద్యోగం ఉండి పిల్లనిస్తే సరిపోయిందా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఉద్యోగం ఉందని పిల్లలు ఇచ్చిన తర్వాత
ఆ ఉద్యోగం చేసేవాళ్ళు చిత్రహింసలకి గురి చేసి ఆ ఆడపిల్లలు ఏమవుతున్నారంటే చనిపోతూ ఉన్నారు. ఎందుకని? భర్త హింస తట్టుకోలేక. ఆమేన్, హల్లెలూయా. ఇలాగ లోకంలో చెప్పుకొని పోతే బొచ్చలు జరుగుతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక మంచి వాడి చేతిలో మనకిచ్చిన బిడ్డను మనం పెట్టాలనుకుంటాం. ఎందుకని? తను మంచిగా చూసుకుంటాడు, మంచిగా అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు అని, అన్ని విషయాల్లో సహకారిగా ఉంటాడని ఆలోచన చేసి అలాగ మనం మన పిల్లల్ని ఇస్తా ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మన బిడ్డకి ఏది పొదువు కాకూడదని, ఏది తక్కువ కాకూడదని, చీర తక్కువ కాకూడదు, బంగారం తక్కువ కాకూడదు, అన్నం తింటే తక్కువ కాకూడదు, ఏసీ రూమ్లో ఉండాలి, డబల్ కట్ట మంచం, పరుపు 80,000 రూపాయల పరుపు, ఇట్లాగే ఎన్నో ఆలోచన చేస్తాం. అంతా సుఖంగా జరగాలని. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇలాగ మనం ఏం చేస్తామంటే కొన్ని మనం చేసే పనులు ఒక మంచి వాడి చేతిలో పెట్టాలని మనం అనుకుంటాం. నేనేమన్నానంటే మన మార్గములు మనం కూడా ఏం చేయాలంటే యేసయ్య చేతికి మనం ఏం చేయాలి? వాటిని అప్పగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నువ్వు ఎడ్రెస్కి వెళ్తే అంటే నేను కూడా వస్తాను అని ఏం చేయాలంటే మన మార్గములను ఏం చేయాలంటే దేవుని చేతికి మనము అప్పగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన నిన్నైనా నన్నైనా మనందరినీ ఆయన ఏం చేస్తాడంటే సరైన మార్గములో ఆయన మనని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మన మార్గమును ఆయన చేతికి అప్పగిస్తే మనకి ఏం జరిగిద్దంట? అక్కడ ఒక మాట ఉంది, ఆ మాట చదువుదామా? మన మార్గమును యెహోవాకి నీ మార్గమును యెహోవాకి అప్పగించుము, ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యములన్నిటినీ నెరవేర్చును. గట్టిగా చెప్పండి కూడా దేవుడి నామాన్ని గణపడతావా? ఆమేన్, హల్లెలూయా. ఆయనకి మనం అప్పగించిన తర్వాత మనం ఏం చేయాలంట? నమ్మాలంట. ఏం చేయాలి? అప్పగించడమే కాకుండా మనం ఏం చేయాలంటే నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఒక మార్గాన్ని ఎన్నుకున్నావు. వ్యవసాయం ఎన్నుకుంటారు, కొంతమంది వ్యాపారాన్ని, కొంతమంది చదువుని. ఇవన్నీ కూడా మన భౌతికమైన జీవితానికి మనం ఎన్నుకున్న మార్గాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆమేన్, హల్లెలూయా. వేటిగా అప్పగించుకున్న వాళ్ళని నేను చెప్పాను. వాటికి అప్పగించుకున్న వాళ్ళు వారి జీవితంలో ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, మేలు లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఆమేన్, హల్లెలూయా. మనము పాపములో ఉండగా రక్షించబడ్డాం, మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్న దేవుని మందిరాన్ని మనం వచ్చాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు భార్యను, పిల్లలను లేదంటే కుటుంబాన్ని పోషించడానికి కొన్ని మార్గాలు మనం ఎన్నుకున్నాం. ఆ మార్గాలు ఏంటంటే కొంతమంది వ్యవసాయాన్ని, కొంతమంది వ్యాపారాన్ని, కొంతమంది ఏంటంటే ఉద్యోగాన్ని. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా పనులు ఉన్నాయి కదా భౌతికంగా మనం జీవించడం కోసం కొన్ని మార్గాలను మనం ఎన్నుకున్నాం. అయితే వీటిని ఎవరికి అప్పగించాలంట? దేవునికి మనం వాటిని అప్పగించాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక మాట చదివాను. ఆ మాట ఏంటంటే ఎవరన్నా మనకి ఒక మాట ఇచ్చారనుకో, నేను అడిగా ఒక 50,000 అవసరం ఉంది. నేను అడిగిన వెంటనే మీరు మాట ఇచ్చారనుకో, ఆ మాట నెరవేర్చబడాలంటే యెహోవా సెలవిచ్చి ఉండాలంట. ఎవరు సెలవిచ్చి ఉండాలంట? దేవుడు సెలవిచ్చి ఉండాలంట. ఆ మాటకి నేను అడగనున్నదే నువ్వు మాట ఇవ్వాలని జరగదంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అలాగే మన జీవితంలో జరగలేదా? కొంతమంది చెప్తారని ఆ సమయానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? తీయరు. అవునా కదా? దేవుని స్తోత్రం. అంటే దానికి అర్థం ఏందయ్యా అంటే యెహోవా సెలవు అక్కడ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని మన మార్గమును దేవునికి అప్పగించుకొని మనం ఏం చేయాలి? దేవుడిని మనం ఏం చేయాలంటే నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది అప్పగించుకోవడమే కాదు, పొలమా దేవునికి అప్పగించు, వ్యాపారమా దేవునికి అప్పగించు, చదువా దేవునికి అప్పగించు నువ్వు ఏం చేయాలి? నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మకపోతే మాత్రం ఏమీ జరగదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నమ్మినప్పుడు ఏం చేస్తాం? మనం నమ్మితే మనం ఏం చేస్తాం?
ఆ దేవుని వైపు మనము చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని అప్పగించడమే కాకుండా నమ్మేవారిగా మనం ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడన్నాడంటే నీ కార్యములన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, సఫలము చేస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పగించాలి, నమ్మాలి, ఏం చేయాలి, అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంట, వాటిని ఏం చేస్తాడంట, సఫలపరుస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు మన కార్యాలను సఫలము చేయాలి అంటే పరిపూర్ణము చేయాలంటే, మన కార్యాలను గొప్ప విజయాన్ని మనం చూడాలంటే దేవునికి అప్పగించుకునే వారిగా మనం ఉండాలి, నమ్మే వారిగా కూడా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మే వారిగా లేకపోతే మనం ఏమి చేయలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పగించి నమ్మకుండా, దేవుని వైపు చూడకుండా, దేవుని వైపు నిరీక్షణ లేకుండా ఎదురు చూసే వారిగా మనం లేకపోతే దేవుడి కార్యాలు పొందుకోవడం అనేది అసాధ్యము. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన కార్యాలను మనం ఏం చేయాలంట, మన మార్గములను యెహోవాకి అప్పగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు యెహోవాకి అప్పగించి ఆయన మీద మనం ఏం చేయాలి, నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచితే ఏం చేస్తాడు దేవుడు, కార్యము సఫలము చేస్తాడు. ఇప్పుడు సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీ పనుల పాలు యెహోవా మీద, అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా ఏం చేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గములను యెహోవాకి అప్పగించి నమ్ము అప్పుడు ఆయన నీ కార్యములను ఏం చేస్తాడంట, సఫలపరుస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడేమో నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములో ఆయన ఏం చేస్తాడంట, సఫలపరుస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అక్కడేమో నీ కార్యాలను సఫలపరుస్తాడన్నాడు, ఇక్కడేమో నీ ఉద్దేశాలను ఏం చేస్తాడంట, నీ పనుల భారం ఎవరి మీద మోపాలంట. ఆమేన్, హల్లెలూయా. ఎవరి మీద మోపాలి, యెహోవా మీద మన పనుల భారాన్ని ఏం చేయాలంట, మోపాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు మన ఉద్దేశాలను ఏం చేస్తాడంట, దేవుడు సఫలము చేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కార్యాలు సఫలపరుస్తాడు. మన మార్గాలను దేవునికి అప్పగిస్తే, మన భారాలను దేవుని మీద మోపితే ఆయన ఏం చేస్తాడంట, నీ ఉద్దేశాలను కూడా దేవుడు ఏం చేస్తాడంట, సఫలపరుస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మీరు చెప్పండి, మార్గాలను యెహోవాకి అప్పగించాలనండి. మన పనుల భారం కూడా యెహోవా మీద మనం ఏం చేయాలంట, మోపాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీ కార్యాలు సఫలం అవుతాయి, నీ ఉద్దేశాలను కూడా దేవుడు ఏం చేస్తాడు, సఫలం చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అంతేనే కానీ నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు పోతే మనకి శ్రమలే తప్ప, ఇబ్బందులే తప్ప ఇక మనకి వేరే ఏమి ఎదురు రావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మన మార్గాన్ని మనం దేవునికి అప్పగించేవారిగా ఉండాలి. తర్వాత మన పనుల భారాన్ని ఎవరి మీద మోపేవారిగా ఉండాలి, దేవుని మీద మనం మోపేవారిగా ఉండాలి. అంతేగాని నువ్వే మోస్తానంటే చేసేదేమి లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు వచ్చి నేను మొయ్యలేదంటే తల్లులు మోస్తారా, తండ్రులు మోస్తారా, లేదంటే పిల్లలే మోస్తారా? నేను మొయ్యలేదంటే చచ్చినట్టుగా పిల్లగాళ్ళకి ఎదురుపోయి, చిన్నప్పుడు మాకు పంజాలు ఉండేవి. బైబిల్ అడ్జిట్ అంటే నాకు ఏం చదువుతున్నా అర్థం కావట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మేము చిన్నప్పుడు మేము పంజాలు పెట్టుకునేవాళ్ళం. పంపులు కాడికి పోయినప్పుడు వాడు పెద్ద బిందు మాత్రమే, మేము వాడు పెద్ద బిందు, సైజు బిందులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీటిని ఎత్తుకొని ఆ కింద పడేసేవాళ్ళు, సొట్లు పోయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మేము నీళ్లు తెచ్చే దేవాలయం కానీ బిందులు ఎక్కువ సొట్లు పోయి, మా అమ్మ పొద్దుగలు సొట్టలు ఇటువే సరిపోయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు మా అమ్మ అనేది, నీకు బయట జరగాలన్నప్పుడు నన్ను కేకేయచ్చుగా, అంటే మాకు పంపుకి ఎంత దూరం అంటే ఆ బిల్డింగ్ ఉంది కదా, హాస్పిటల్ బిల్డింగ్, అంత దూరం ఉంటుంది.
కేకేస్తే కేకెల పడింది మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అప్పుడు మా ఇల్లు ఎక్కడంటే సినిమా హాల్ దగ్గర అనమాట. హై స్కూల్లో పంపు ఉండేది. అక్కడ నుంచి కేకైతే వినపడింది మా అమ్మకి. చక్కగా ఎదురు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా బిందెలు పడగొడతలేవు ఏందిరా, బిందెలన్నీ సొట్టు పడగొడతలేవు ఏందిరా, నన్ను కేకేస్తే నువ్వు మైలాకపోతే నేను వస్తాగా అని చెప్పేది. అంటే నేను ఎందుకని మా అమ్మ మీద భారం కట్టలేదు కాబట్టి అది నా మీద పన్ను మోకాల మీద పెట్టుకొని వేసుకునేవాళ్ళు అనమాట. అంటే ఎవరు ఎత్తకూడదు, నిన్న ఎత్తితే ఏంటి దాన్ని ఏమంటారంటే యూగోనా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరన్నా ఎత్తితే మళ్ళీ బరువు పోయింది. అందుకని నేనే దాన్ని మోకాల మీద పెట్టుకొని దాన్ని ఎరికిపడేవాడిని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మొయ్యలేని బరువు నేను మా అమ్మకో లేదంటే మా అన్నయ్యకో లేదంటే మేము 5 అన్నదమ్ములు అందరం ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఇది పడేసింది కాక వాళ్ళ ఇంటికి రాగంలోనే తిట్లు, ఇంటికి రాగంలోనే బెత్తలు తీసుకునేది. అంతా సొట్టపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన భారాలు మనం మోసేవారిగా ఉంటే ఎలా ఉంటదంటే అలాగే ఉంటది. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఆ పనుల్లో ఏమున్నదంట, విజయం ఉండదు. అందుకనే మన భారాలను ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపాలి. అందుకని ఇంకో చోట ఉండదు, నీ భారం యెహోవా మీద మోపము, అప్పుడు నువ్వు పూర్ణ శాంతి గలవాడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఏముంటదంట, శాంతి ఉంటదంట. మన భారాలను మనం మోసేవారిగా ఉన్నాం అనుకో, మనకి ఏముంటదంటే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఇక్కడికి వచ్చినా కానీ వాక్యం చెబుతున్నా కానీ ఏదో ఆలోచిస్తుంటాం. మన భారాన్ని మనం మోస్తే ఇది గుర్తు. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం ఏంటంటే అర్థం అనమాట. అర్థం ముందుకు వెళితే ఎలాగా మన ముఖం మీద ఏమన్నా మొత్తం చూపించింది కదా, అలాగే వాక్యం అనే అర్థం ముందు మనం కూర్చుంటే మన లోపాలన్నింటినీ చూపించింది. దేవుని స్తోత్రం చెప్పండి. మన భారాలను మనం మోసుకునే వారిగా ఉంటే నువ్వు మందిరంలో కూర్చున్నా ఇంటికాడ నీ ఆయన గురించి ఆలోచిస్తావు, ఇక్కడ కూర్చున్నా ఇంటికాడ పనుల గురించి ఆలోచిస్తావు. నీ భారాలను మోసేవాడిగా నువ్వు ఉన్నావనుకో, రేపు అసలు నా పొలం సంగతి ఏంది, ఏం చేయాలి, కొన్నాలా కొన్నారాలా, ఏం చేయాలి ఏ ఆలోచనలు వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ భారాలు యెహోవా మీద ఏం చేయాలంట, మోపాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మోపితే అనుకోకుండా దేవుడే ఏం చేస్తాడంటే మన కార్యాలను ఆయన సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు అప్పగించాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు అప్పగించు, ఆయన పని చేస్తాడు. ఆయన మన పక్షమున పని చేయడానికి, ఆయన మన పక్షమున కార్యాలు చేయడానికి, ఆయన మన ఉద్దేశాలను సఫలం చేయడానికి, మన కార్యాలను సఫలం చేయడానికి నేను ఉన్నానంటే, నువ్వు చేస్తానంటే ఎంత అమాయకం అది. దేవుడే చేస్తానంటున్నాడు. నువ్వేం చేయాలి? సైలెంట్గా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం ఓక నిలబడి దేవుని యొక్క కార్యాలు చూసేవారిగా మనం ఉండాలి. ఏం చేయాలి? ఓక నిలబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓక నిలబడటం అంటే నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోవాలన్నట్టుగా నిలబడకూడదు. దేవుడి మీద నమ్మిక ఉంచి మనం అలాగే నిలబడి చూస్తే సముద్రాలు చేస్తాయి, యుద్ధాలు అనేది ఆగిద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అలాంటి బలమైన విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం ఉంటేనే, సరైన విశ్వాసం, సరైన నమ్మకం దేవుడి మీద మనం ఉంచితేనే మన కార్యాల విషయంలో కానీ మన ఉద్దేశాలు సఫలం అవ్వాలన్నా, కార్యాలు సఫలం అవ్వాలన్నా దేవుడి మీద సరైన నమ్మకం మనము ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అన్ని కొరకు మన అందరి మీదకి దేవుడు బలంగా అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. తర్వాత 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి
చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు అది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన మీ గురించి చింతిస్తున్నాడంట. దేవుని స్తోత్రం చేద్దామా? దేవుని స్తోత్రం చెప్పి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అంటే చెప్పాలంటే స్తోత్రం మామూలు స్తోత్రం కాదు, ₹1,00,000 స్తోత్రం చెప్పాలి. చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాడంట? చింతపడుతున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గ్రేసీ ఎగ్జామ్ గురించి, MBBS ఎగ్జామ్ గురించి, నీట్ ఎగ్జామ్ గురించి మరి ఎంత చింతపడదో ఎంత బాధపడదో తెలియదులే, కానీ దాంట్లో ఇక భారం అంతా తనే మోసినట్టుగా కష్టపడది అలా చేసింది. దాంట్లో సరైన ర్యాంక్ రాలే. అసలు ఏ భారం లేకుండా, ఏ చింత లేకుండా, ఏ వేదన లేకుండా, ఏ దుఃఖం లేకుండా, చదవకుండా ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో వచ్చింది ర్యాంకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె చింతపడడం అక్కడ ఉండి అని ఆడవటం. దేవుని స్తోత్రం కలుగును గాక. వస్తాయి 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 అని చివరిదా చెప్పుకుంటూ వచ్చాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అసలు దిగులు లేకుండా, చింత లేకుండా చదవలేదు. అసలు ఆ ఎంసెట్ ఎగ్జామ్ రేపనగా మాకు తెలిసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. రేపనగా తెలిసింది. ఆ నైటే కాసేపు చదువుకుంది, తెల్లారిపోయి రాసింది. రాసిన తర్వాత కూడా ఎట్లా రాసిన అన్న, నేను సచిగా అసలు రాయలేదు అని అన్నది. నేను ఇది అసలు రాయలా, సచిగా రాయలా, ఎట్లా వస్తాయి మార్కులు కూడా నాకు తెలియదు అని అన్నది. సచిగా రాయలేదు అన్నది. అప్పుడు మా ఇద్దరికి అది రాసి అది 408 వచ్చి, మరి ఇది సచిగా రాయకపోతే అట్టమ్మా అని నేను కొంచెం అరిశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు పేటరాయ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్ళేటప్పుడు పేటరాయ్ గారు అన్నారు, దీనికి అసలు ఎటువంటి కష్టం నువ్వు పడలేదు కాబట్టి, దీన్ని అసలు నువ్వు చదువుకోలేదు కాబట్టి, ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి, దీంట్లోనే నీకు మంచి ర్యాంక్ వచ్చిందని అదే జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి నంబర్ 1 కాలేజీ వచ్చింది. దాన్ని ఇప్పుడు చదివిందానికి ఆ ఎంసెట్ రాసిన రిజల్ట్స్ బట్టి, ఆ ర్యాంకులు బట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. పశువుల డాక్టర్ గాని అంటే వ్యవసాయానికి సంబంధించిన కోర్స్ మంచి మంచిగా వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచి కాలేజీల్లో కూడా రావడానికి, మంచి కాలేజీలు, నెంబర్ 1 కాలేజీలు, టాప్ లెవెల్లో ఉన్న కాలేజీల్లో వచ్చింది సీటు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని మనం అనుకోని చేస్తాం, అట్లే విజయం ఉండదు. అదేంటంటే మన కష్టం, మన ప్రయాస, మన దృష్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మీద పెడితే దేవుడే కొన్ని కార్యాలు, మనం కష్టపడకపోయినా అక్కడ కార్యాలు జరుగుతాయి. దేవుని చిత్తం అయితే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మన భారాలను ఎవరి మీద మోపాలంటే దేవుని మీద మనము మోపాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం దేవుని విషయంలో కూడా ఏం కాకూడదంట, చింతపడకూడదంట. నీ గురించి చింతపడటానికి ఆ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారంటే దేవుడే తీసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మన విమోచన బాధ్యత, మన పాప విమోచన బాధ్యత ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తువే తీసుకున్నాడు. మన పరలోకానికి చేర్చే బాధ్యత ఎవరు తీసుకున్నారు? యేసయ్య తీసుకున్నారు. మన కోసం ప్రార్థన చేసే బాధ్యత ఎవరు తీసుకున్నారు? యేసయ్య తీసుకున్నారు. ఇప్పుడు కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం చింతపడకూడదు. ఆమేన్, హల్లెలూయా. మనం చేయవలసింది ఏంటంటే అంటే దేవుడికి మన మార్గాలు అప్పగించాలి. దేవుడి మీద మన పనుల భారాన్ని ఏం చేయాలి? ఆయన మీద మోపాలి. అప్పుడు కార్యాలు సఫలమవుతాయి, ఉద్దేశాలు సఫలమవుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా నీ చింత యావత్తు ఆయన మీద మోపము, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఏం చేయాలంట? ఆయన మీద మనం వేసేవాడిగా
ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే తప్ప నువ్వు మోసేదానిగా నువ్వు మోసేవాడిగా ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మనం ఏ పనులు ఏడు గురించి అయినా సరే చింతపడటం అనేది మనము మానేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక పొలం వేసినా దాని గురించి చింత మాత్రం ఉండకూడదు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని సంపూర్ణమైన నమ్మకం మనకి ఉండాలి. చింతపడకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఏమైందో ఏం కాదో, వర్షం పడదో, ఇత్తనాలు మొలుతాయో మొలవో, నారు బతికిద్దో బతకదో, వ్యాపారం ఎట్లుంటదో ఉండదో, బతుకుతువా బతకలేవా, అసలు జరిగిద్దా జరగదా, ఈ అప్పులు తీరతాయా తీరవా, ఇలాంటి చింతలు ఏవి కూడా మన మీద వేసుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇలాంటివన్నీ నీ మీద వేసుకున్నావు అనుకో, నేను చెప్తున్నా చాలా భాగాలు మన మీద ఏర్పడిపోతాయి. అప్పుడు డాక్టర్ దగ్గర పోయిన తర్వాత ఏమంటాడంటే ఆయన టక ఎంత పొడుగు ఉంటుంది పేపర్ మొత్తం రాసి ఇవన్నీ తెచ్చుకో అంటాడు. తెచ్చుకొని ఇది వేసుకో ఇది మధ్యాహ్నం వేసుకో, ఇది పొగలు వేసుకో, సాయంత్రం వేసుకో అని మొత్తం ఇచ్చేసాడు. ఆయన ఫైనల్లో చెప్పేది ఏంటంటే నువ్వు ఎక్కువ ఆలోచించమాకు, ఎక్కువ ఆలోచించడం వల్ల ఇది వాగాలంట. యేసు ప్రభు ఏమో మనకి ఎప్పుడో అసలు వైద్యం ఇది మంచి టాబ్లెట్ మీరు వేసుకుంటే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. వేసుకుంటే ఇదేంటి మంచి టాబ్లెట్. ఈ టాబ్లెట్ వద్దు కదా మనకి ఎంతసేపటికి హాస్పిటల్కి పోవాలి, డాక్టర్కి డబ్బులు కట్టాలి, మందుల షాపులో డబ్బులు కట్టాలి, ఇంటికి రావాలి, అవి వేసుకోవాలి, దడదడగా ఉండాలి, నీరసంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు కానీ మనకు తృప్తిగా ఉండదు. చెప్పండి, ఎప్పుడు మనకు తృప్తిగా ఉండదు? అప్పుడే డబ్బులు 2,000 3,000 4,000 అయిపోతేనే అమ్మయ్య చూపించుకున్నా అని తృప్తి కలిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. అదే హల్లెలూయా. నేను చూపించుకోవడం తప్ప అనట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తే ఇన్ని రోగాలు మన మీద ఏలుబడి వస్తాయి. దాంట్లో చెప్పేది అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆలోచించే బలహీనత మీ నుంచి తొలగిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా. విడుదల కలుగును గాక. దాని విషయంలో గొప్ప విడుదల కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పరలారా, విస్తారంగా దేని గురించి మనం ఆలోచించకూడదు, దేని గురించి మనం ఏం చేయకూడదు చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించాలి. ఎంతవరకు ఆలోచించాలంటే తగిన వరకే. ఆమేన్, హల్లెలూయా. అట్లా ఆలోచించేయాలి. దాన్ని ఏం చేయాలంటే మరలా దేవునికి అప్పగించేసి ముందుకు మనము కొనసాగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన హృదయంలో అయ్యకి ప్రార్థనకి వెళ్తే ఆ ప్రార్థనకి వెళితే అయ్యగారు చెప్పారు. అయ్యగారు ఏమని చెప్పారంటే ఒక వాక్యం, మంచి వాక్యం చెప్పారు. సాగిపోవాలి అన్నప్పుడు మనం ఏం కావాలన్నా సాగిపోవాలంట. ప్రార్థన చేయడానికి ఆగినప్పుడు ప్రార్థన చేయడానికి ఆగిపోవాలంట. ఆమేన్, హల్లెలూయా. ఒక భక్తుడు ఒక సందర్భంలో, ఇప్పుడు ఆ రెఫరెన్స్ లో ఏమీ చెప్పట్లేదు, ఒక సందర్భంలో భక్తులు ఏం చేశారంటే ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? సాగిపోవాలంటారు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సమస్యను బట్టి అమ్మటే ఏం చేస్తాడో ఒక వ్యక్తి అలాగే కూర్చుంటాడు. చిన్న సమస్యలు కూడా కుంగిపోతా అలాగే అసలు ఏది ప్రభా ఇది నా జీవితం, ఏది నా బ్రతికేంది, నేను బతుకుతానా సత్తానా, అసలు ముందుకు పోయితే వ్యవహారం, ముందు సాగితే వ్యవహారం, ఇట్లా అనుకుంటారు చిన్న సమస్యలకి. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్లాంటి వాటితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? సాగిపో అంటాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఈ చిన్న వాటి కుంగిపోయే వారితో దేవుడు ఏమని మాట్లాడతాడంటే నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? సాగిపో, ముందుకు సాగిపో, ముందుకు అడుగులేయి,
దేవుని మీద మన విశ్వాసం నుంచి ముందుకు అడుగులేయటమే. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు ఉదాహరణ చెప్తాయి వినండి. ఎర్ర సముద్రం ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అందరూ ఆగిపోయి వరగటం మోషే మీద తిట్టడం, అటు కొండ ఇటు కొండ, ఎదురుకు సముద్రం, వెనక ఫరో సైన్యం. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం ఎలాగుందంటే అసలు విశ్వాసం లేదు. ఇప్పుడు సమస్య మీదే వాళ్ళ పోరాటం మొత్తం సమస్య మీదే ఉంది. కానీ అది దాటిన తర్వాత యోధా అనేది వచ్చింది వాళ్ళ గడ్డు. అప్పుడు ఏం చేశారు చెప్పండి? అప్పుడు వనగట్లేదు, అప్పుడు సొనగట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు మోషే మీద అప్పుడు యెహోషువ నడిపిస్తున్నారండి. యెహోషువ మీద తిరగబట్ల. అప్పుడు యోధా నదులు ఏం చేశారు? అలాగా కాలు పెట్టంలోని యోధా నది అలాగా ఆగిపోయిందంట. గట్టిగా చేపలు కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలంటే మన ముందు పోరాటాలలో మనం ఎలాగ ఉండాలంటే దేవుడే చూసుకుంటాడంటే మనం ఎలాగ ఉండాలి? సాగిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ముందుకు పోవడమే యేసు నామములో. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు నామముల ఆటంకాలు తొలగిపోవునుగా కానీ పలుకుతూ, అభ్యంతరాలు తొలగిపోవునుగా కానీ పలుకుతూ, ఈ భారాలన్నీ తొలగిపోవునుగా యేసు నామములని అలాగ పలుకుతూ ఏం చేయాలంటే ముందుకు మనము కొనసాగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అక్కడే మోషేతో ఏమన్నాడంటే, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నీ చేతిలో కర్ర ఉందిగా, ఆ కర్ర పెట్టి నాకు కొట్టాను అంటున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? సాగిపో అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది చూశాడు యెహోషువ. అప్పుడు దేవుడు తనతో మాట్లాడితే అప్పుడు చూశాడు. కానీ ఆ యెహోషువ నాయకత్వంలోకి ఇశ్రాయేలు ప్రజలు వచ్చి నడిపిస్తున్నప్పుడు, యోర్దాను వచ్చినప్పుడు కూర్చొని అసలు ఏది ప్రభు అయినదా అయిందా కదా అని ప్రార్థన చేయట్లా. నదిలో అడుగు పెట్టకుండా అది ఏమైపోయింది? ఆగిపోయింది. అది యోర్దాను నది అంటే ఎత్తైన పర్వతం మీద నుంచి ఇలా వస్తాయి. ఆ నీళ్ళు ఆగిపోయింది అంటే కాలు పెట్టండి. గట్టిగా చెప్పడం విశ్వాసం ఏం కావాలి? డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధిని చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది కృప మన అందరి మీదకి వచ్చును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన మార్గములు దేవునికి అప్పగించాలి. అప్పుడు ఈ మార్గములు సఫలము చేయబడతాయి. దేవుని మీద నమ్మిక ఉంచాలి. తర్వాత మన ఉద్దేశములు సఫలము చేయబడాలంటే మన భారములు, మన పరిభారములు ఎవరి మీద మోపాలి? దేవుని మీద మనము మోపాలి. అప్పుడు నీ ఉద్దేశాలు ఏం చేయబడతాయి అంట? సఫలము చేయబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరిని గురించి చింతపడుతున్నారు? ఆమేన్, హల్లెలూయా. మరి ఈ రోజు నుంచి నువ్వు పడ్డావనుకో తలకాయ నొప్పి అన్నీ వస్తాయి. అందుకని ఈ రోజు నుంచి ఇక మీద ఏం కాకూడదు. ఏం కాకూడదు? ఎవరి మీద మోపాలి? ఎవరు పడుతున్నారు నీ చింత? నీ చింత అంతా యేసయ్యను బాధ్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చివరిగా మరొక మాట మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 55 అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనుడు. ఏం చేయడంట? నీతిమంతులను ఎన్నడూ ఆయన కదలీడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ ఏం చేయడంట? కదలనీయడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఆ పై వచనంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ నమ్మాలి. ఇక్కడ నీతిమంతులు ఏం చేయడంట? ఆయన కదలనీయడంట, ఎన్నడూ కదలనీయడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ భారాలను ఆయన మీద మోపితే ఏం చేస్తాడంట? ఆయనే ఆదుకుంటాడు అనేది గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీ మార్గమును యెహోవాకు అప్పగిస్తే ఆ మార్గమును దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. తర్వాత నీ యొక్క భారము యెహోవా మీద మోపితే ఏం చేస్తాడంట? నీ ఉద్దేశములన్నిటిని ఆయన సఫలము చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వేం చేయకూడదు? నువ్వు నీ విషయాలు నీ భారాల నిమిత్తం నువ్వు చింతపడకూడదు. నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ఆయన మీద మనము మోపాలి. దేవుని స్తోత్రం కలుగును గాక.
నీ గురించి చింతపడుతుంది ఆయన. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే నీ భారములు యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, ఆదుకుంటాడంట. 4 విషయాలు చెప్పాయి, గుర్తుపెట్టుకోండి. ఎన్ని విషయాలు? మార్గాలు యెహోవాకు అప్పగిస్తే ఏం చేస్తాడు, నీ కార్యాలు సఫలమవుతాయి. తర్వాత నీ పనుల భారం యెహోవా మీద మోపితే ఏం చేస్తాడు, నీ ఉద్దేశాలను నెరవేరుస్తాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే, ఆయన ఎవరి గురించి చింతపడుతున్నాడు, నీ గురించి చింతపడుతున్నాడు కనుక నీ చింత యావత్తు ఎవరి మీద వేయమన్నాడు, ఎవరి మీద వేయాలి, ఆయన మీద మనము మోపాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్నేం చేస్తాడంట, ఆదుకుంటాడంట. 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 4 విషయాలు దేవుడు మన జీవితంలో చేయును గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మకంగా నువ్వు నీతిగా నిలబడి, ఆయన నమ్మేదానిగా ఉండి నీతిగా నిలబడి ఆయన మీద నీ భారాన్ని మోపితే ఆయనే నీకేం చేస్తాడంట, ఆదుకుంటాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో మనకి ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. మన సరిగా ఆదుకునేది ఎవరయ్యా అంటే యేసు ప్రభువు వారే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని మీద మనం ఆధారపడదాం. దేవుడు ఆదుకోవటానికి మనం ఏం చేద్దాం, అవకాశాన్ని మనం ఇద్దాం. దేవుడు అంటే కృప మనందరికి అనుగ్రహించును గాక. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేయండి. మీరు పనిని ప్రారంభించిన, వ్యాపారాన్ని ప్రారంభించిన, వ్యవసాయాన్ని ప్రారంభించిన, లేదంటే ఏ పని నువ్వు ప్రారంభించినా ఇవన్నీ కూడా నీ మార్గములు యెహోవాకు అప్పగించు. నీ భారాలు యెహోవాపై మోపము. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. నీకున్న వ్యక్తిగతమైన భారాలు కూడా ఆయన మీద, అప్పుడు ఆయన నీకు ఆదుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ 4 విషయాలు మీరు చెప్పండి, ఏమేం చేస్తారు ఆయన? అప్పగిస్తే ఏం చేస్తాడు, సఫలం చేస్తాడు. రెండోది ఏంది, అప్పుడు ఏం చేస్తాడు, చెప్పట్లా ఏం చేస్తాడు, ఉద్దేశాలు సఫలపరుస్తాడు. మూడోది ఏంటి, అది అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆదుకోడు. నీ చింత యావత్తు ఆయన మీద, నీ గురించి చింతపడేది ఆయన. 4వది ఏంది, భారం. ఆమేన్, హల్లెలూయా. 4 రకాలుగా ఉన్నాయి. వీటన్నిటిని మనం ఆయన మీద వేస్తే ఆ చివరిలో మాట ఏంది, ఆదుకుంటాడు. దేవుని స్తోత్రం. ఇంకా చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కార్యాలు సఫలపరుస్తాడు, ఉద్దేశాలు సఫలపరుస్తాడు. మన గురించి చింతపడేది ఆయన. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. 4వది ఏంటంటే నీ భారం యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు ఎన్నడూ ఆయన వదలడు, కదిలించబడరు. ఆమేన్, హల్లెలూయా. మాటలు గుర్తుపెట్టుకొని దేవుడు మిమ్మల్ని దీవించును.